హలో ఆల్, వెల్కమ్ టు మై డెలివరీ వ్లాగ్. నాకైతే ఆపరేషన్ చేశాక ఇంకా వేరే రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. ఎనస్థీషియా ఇచ్చారు కదా, ఇంకా పెయిన్ అయితే ఏం తెలియలేదు. అప్పుడు మేమైతే నార్మల్ డెలివరీకే అడిగాము. నాకైతే 40 వీక్స్ వచ్చిన పెయిన్స్ అయితే ఏం రాలేదు. ఇంకా పెయిన్స్ ఇండ్యూస్ చేయడానికి మెడిసిన్స్ కూడా ఏమి ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే నాది ప్రీవియస్ది సి సెక్షన్ అయింది. సో పెయిన్స్ రావడానికి అయితే మేము ఏ మెడిసిన్స్ ఇవ్వము, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పారు. ఇంకా మేము కూడా ఎందుకు రిస్క్ తీసుకోవడము, పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు కదా, మాకు ఏమంతగా తెలియదు అని చెప్పేసి మేము ఇంకా సి సెక్షన్కి ప్లాన్ చేసుకున్నాము. నా ఫస్ట్ డెలివరీ అప్పుడైతే బయట ఆపరేషన్ రూమ్ బయట 10 to 15 మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బేబీ ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు చూస్తామా అని. ఈసారి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, బట్ అందరూ కాదు. నన్ను చాలా బాగా టేక్ కేర్ చేశారు, నేను ఎక్కడా డల్ అవ్వకుండా. ఇంక ఇక్కడ బుడ్డదానైతే ఇంకా స్వాడల్ చేసి పడుకోబెట్టేశారు. ఇంకంతా పడుకొని ఉంది, స్వింగ్లో వేశారు. జస్ట్ నా పక్క బెడ్లోనే పడుకోబెట్టారు స్వింగ్. ఇంకా జస్ట్ స్మాల్ మూమెంట్స్తో ఉంది ఆ స్వింగ్. ఇంకా బాగా బొజ్జుంది. నైట్ 10 తర్వాత హాస్పిటల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఎవరిని ఉండనివ్వరు. సో అంతా వాళ్ళే చూసుకుంటారు, బేబీని కానీ మదర్ని కానీ. నాకైతే నైట్ అస్సలు నిద్ర పట్టలేదు. ఇంక బేబీని చూస్తే అలాగే ఉన్నాను. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.